యువతకు ఓ బ్రాండ్ లా మారిన నుమాయిష్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. నాంపల్లి గ్రౌండ్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. హైదరాబాద్ అంటేనే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయన్నారు సీఎం రేవంత్. నుమాయిష్ లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ఇక్కడ ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. నుమాయిష్ కు వచ్చే వ్యాపారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో తాను కూడా వచ్చి ఫుడ్ కోర్టులను విజిట్ చేసేవాడినని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళా నైపుణ్యము, కశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు, ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము, ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇక్కడ ప్రదర్శించే కళా నైపుణ్యాలతో పాటు మీరు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ సమాజానికి మీరు ఎంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు. డెఫినెట్గా వేలాది మంది మహిళలకు, విద్యార్థినులకు మీరు విద్యావకాశాలు ఏ విధంగా అయితే కల్పించిండ్రో యంగ్ ఎంటర్ప్రినర్స్ కూడా మీరు అవకాశాలు కల్పిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం. ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, పలు సంస్థల యజమానులు కలిసి నుమాయిష్ ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నుమాయిష్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తోందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యా సంస్థల్లో 30,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను తయారు చేసిందని కొనియాడారు. సొసైటీలో కొన్ని సమస్యలు ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టడం, దాదాపు 20 విద్యా ఇన్స్టిట్యూషన్స్ ను ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రారంభోత్సవం చేసుకున్నారు. దాదాపు 30,000 మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థల్లో చదువుతా ఉన్నారు. 2,000 మందికి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి కల్పన చేస్తా ఉన్నారు. దానికి తోడు ఈ నుమాయిష్ లో అనేక మందికి చిన్నతర, స్మూక్ష, మధ్యతర, పెద్ద పారిశ్రామికవేత్తలకి ఒక ప్లాట్ఫామ్ కలిగిస్తూ వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శన చేసుకునే అవకాశం